భూ కబ్జా భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. సో మీరు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా గారితో కలవడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూ కబ్జాల నిరోధానికి కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ కబ్జా నిరోధక చట్టానికి వెంటనే ఆమోద ముద్ర వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక మంత్రిని అయితే కోరారు. ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ బందర్ పోర్టు మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు మరికొన్ని జాతీయ రహదారులపై రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. అనంతరం ఢిల్లీలో తన అధికారిక నివాసం వన్ జన్పథ్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించామన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి అందుతున్న ప్రతి 10 ఫిర్యాదుల్లో 6 భూ కబ్జాలే ఉంటున్నాయన్నమాట. కంప్యూటరీకరణలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోవడం వల్ల నాయకులు, అధికారులు కొమ్మక్కే బలవంతంగా ప్రైవేటు భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. బాధితులు ఆ భూములను ఎంతో కొంత అమ్ముకోవడానికి సిద్ధమైతే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి చేయించుకున్నారు. ఇంటి పట్టాల పేరుతో కూడా చాలా భూమిని కబ్జా చేశారు. అటవీ, బంజరు భూములను ఆక్రమించారు. అలాంటి అక్రమాలను కఠినంగా అణిచివేయడానికి మేము ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ఆమోదం కోసం పంపాం. సాధ్యమైన త్వరగా దానికి ఆమోద ముద్ర వేయాలని హోంమంత్రిని అయితే కోరారన్నమాట. ప్రివెన్షన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద బూట్ లెగ్గర్స్, డెకాయిట్స్, డ్రగ్ అంఫెడర్స్, గోండాస్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి అనుమతి కోరాం. రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గంజాయి డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉంది. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని నియంత్రిస్తున్నాం. గంజాయి సాగు స్థాయిలోనే ధ్వంసం చేస్తున్నాం. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఇవన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయని చెప్పారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 2 బిల్లులకు సంబంధించి వెంటనే పాస్ చేయాలని, ముఖ్యంగా భూముల సమస్యలకు సంబంధించి పరిష్కారం దొరికే బిల్లు ఏదైతే మేము తీసుకొచ్చామో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, దాన్ని వెంటనే ఆమోదం తెలపాలని చెప్పేసి కోరారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.